వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, కలియుగంలో పిలిస్తే పలికేటటువంటి దైవం చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ, కలియుగ ప్రత్యక్ష దైవంగా కూడా ఖచ్చితంగా చెప్పచ్చు ఆంజనేయుడు. ఖచ్చితంగా ఆంజనేయుడు అని అంటే ఒక ఎమోషన్ సార్, ఏదో తెలియని ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే మన బ్రాటప్ నుంచి భయం వేసిందా శ్రీ ఆంజనేయమను అనే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచిన విధానం దగ్గర నుంచి ఆయన లోపల ఉన్నాడు, అంతే, ఆ హృదయంలో ఉన్నారు. మళ్ళీ ప్రత్యేకంగా ఆయన కోసం ఆరాధన ప్రత్యేకంగా అని కాదు, ఆయన మనతో ఉన్నాడు, మన ఎమోషన్ అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది సార్. చాలామందికి కూడా దీనికి రిలేట్ అయి ఉంటారు. ఈయన ఇంత పిలిస్తే పలికేటటువంటి తత్వంతో ఉండటం ఏమిటి? ఇంత అసలు మనం ఆర్తితో స్వామి అని పిలిస్తే ఆయన మన కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరికని చాలా త్వరితగతిని తీరుస్తారు. స్వానుభవాలు ఉన్నాయి అందరికీ కూడా. ఏమిటి స్వామిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత? మేము ఇప్పటిదాకా అలాంటి ఆరాధన చేయాలి, మేము చెయ్యాలి అనుకుంటున్నాం, ఎలా చేయాలి మీరు చెప్పాలి సార్. యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్. ఎందుకంటే మీ తాతగారు చాలా చాలా విశేషంగా హనుమద్ ఉపాసనలోనే ఉండేవారు అని నేను వినడం జరిగింది. ఒకసారి వారి గురించి కూడా ప్రస్తావించండి సార్, తెలుసుకోవాలనుకుంటున్నాము. మా తాతగారే కాదు, అలాంటి మహానుభావులు ఆంధ్రదేశంలో చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఉపాసనలోనే హనుమద్ ఉపాసన. ఎందుకంటే అందరికీ ఇప్పుడున్న ఈ కలియుగంలో నాది హిందూ మతం, నాది ముస్లిం మతం, నాది క్రైస్తవ మతం అని మతం ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మాది క్యాస్ట్, మాది క్యాస్ట్, మాది క్యాస్ట్. మాకు ఆంజనేయ స్వామికి కూడా ఒక ఫీలింగ్ ఉంది, మాకు ఒక ఫీలింగ్ ఉంది. మేము సగోత్రికులు. కౌండిన్య సగోత్రికులా మీరు? ఆయన ఆగోత్రమా? ఆగోత్రం. బోల్డ్ అంత ఎమోషన్ అయితే మా పుట్టింటి వారిది కూడా, మేము కూడా అయితే రిలేషన్. సో ఏమంటారంటే మా ఈ కౌండిన్య సగోత్రంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏమంటారంటే, కౌండిన్య సగోత్రంలో పుట్టిన వాళ్ళంటే ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, భక్తులందరినీ బాగా చూస్తారు, అందరినీ రక్షిస్తారు, కానీ ₹1 వీళ్ళని కూడా ఎక్కువ ప్రేమిస్తారు, ₹1 వీళ్ళకి ఎక్కువగా తోడుంటారు, 1% అని అంటారు. సగోత్రికులు కదా, సగోత్రికులు కాబట్టి. అద్భుతం. కనుక ఆ ఆంజనేయ స్వామి ఆరాధనతోనే మేము జీవిస్తుంటాం. మా శ్వాస ఆంజనేయ స్వామి ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి, ఆయన పిలిస్తే పలుకుతాడు, అందరి కష్టాలు తీరుస్తాడు ఏమిటంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటారు. ఎక్కడ రామనామం జపింపబడుతుందో, ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. పరమ భాగవతోత్తముడైన ఈ శ్రీరామచంద్ర భక్తుడైన ఆంజనేయ స్వామికి నిర్దేశింపబడిన కార్యాలు 3. రాముల వారు, హనుమాన్ నువ్వు ఈ పని చేయాలి. కలియుగంలో, నువ్వు కలియుగం కాదు, ఏ యుగమైనా చిరంజీవి నువ్వు 3 పనులు చేయాలి. అంటే అవతార పరిసమాప్తప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతాడు, స్వామి నన్ను ఏం చేయమంటారు అంటే, నువ్వు చిరంజీవి, లేదు నేను మీతో పాటే కదా, నేను మిమ్మల్ని అనుసరించి మీతో పాటు రావాలంటే కాదు, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు భూమి మీద చాలా ఉన్నాయి, నువ్వు చిరంజీవి, నువ్వు శాశ్వతంగా ఇక్కడ ఉండాలి అంటే మరి నన్ను ఏం చేయమంటారు ఇక్కడ అంటే, 1 నీ భక్తుల్ని కాపాడు, 2 నా భక్తుల్ని కాపాడు, 3 రామనామ స్మరణ. ఆయనకి ఈ 3 పనులే. 1 రామనామం జపించడం, 2 ఆంజనేయ స్వామి భక్తుల్ని తన కష్టము అని పిలిచిన వాళ్ళని రక్షించడం, రామభక్తుల్ని కాపాడడం. ఈ 3 కార్యక్రమాలే ఆంజనేయ స్వామికి నిర్దేశించబడిన కార్యక్రమాలు. కనుక పిలిస్తే పలికే దైవం ఆయన. ఎంతటి దయార్ద్ర హృదయుడు అంటే, మీరు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయక్కర్లా, మీ ఇంట్లో కుర్చీలో ఫోటో పెట్టి ప్రదక్షిణ చేయండి, ఆయన పలుకుతాడు. మీకు ఫోటో కూడా దొరకలేదు, ఒక బట్ట మీద బియ్య పిండో ఏదన్నా పిండి వేసి దాని మీద హనుమా అని రాసి, లేకపోతే ఆంజనేయ స్వామి అని రాసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా ఆయన పలుకుతాడు, మీ మొర ఆలగిస్తాడు, మీ కష్టాన్ని తీరుస్తాడు. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అని
సీతామ్మవారు ఆంజనేయ స్వామిని ప్రార్థించిన శ్లోకం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. అంటే ఆ హనుమాన్ రావయ్య వచ్చి నన్ను ఈ లంక నుంచి చెరనించి ఈ రావణుడి చెరనించి నన్ను విడిపించు, నన్ను రాముడి దగ్గరికి చేర్చు, నా కష్టాన్ని తీర్చు అని ప్రార్థించిన సీతామ్మవారు. సీతామ్మ అంటే 1000 యోజనాలు సముద్ర లంఘనం చేసి సీతామ్మవారు ఎక్కడుందో కనిపెట్టి సీతామ్మవారిని తీసుకొచ్చేందుకు శాంపిల్గా గిఫ్ట్ లాగా లంకా దహనం చేసి ఏంటి రావణుడికన్నా ఉన్నత ఆసనం మీద కూర్చొని రావణుడికి స్ట్రైట్ ఊరమాస్ వార్నింగ్ ఇచ్చి గుడ్ వన్ ఊరమాస్ వార్నింగ్ ఇచ్చి లంకా దహనం చేసి వచ్చిన ఆంజనేయ స్వామికి నీ కష్టం నా కష్టం పెద్ద సమస్య, పెద్ద లెక్కే కాదు. ఆయన నిరంతరం మనని కనిపెట్టుకొని ఉంటాడు, నిరంతరం మనని కాపాడుతూ ఉంటాడు. ఆయన చూపించే ప్రేమ ముందు మన భక్తి చాలా అత్యల్పం. మనం మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తుంటాం. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి, ఎన్ని అప్పాలు నైవేద్యాలు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి అని మనం క్యాల్కులేట్ చేస్తాం. ఆయన క్యాల్కులేషన్ ఉండదు, చేస్తాడు, కాపాడుతాడు. కానీ అయినప్పటికీ ఇట్లా ప్రదక్షిణలు చేసే విధానం గురించి కూడా ఒకసారి మీరు చెప్పండి. తాతగారి గురించి చెప్పిన తర్వాత ఒకసారి తాతగారు ఇంతలా అంటే మీ కుటుంబంలో ఆయన చాలా విశేషంగా ఆరాధన చేశారు, సాక్షాత్కారం కూడా జరిగింది అని వినటం జరిగింది. దాని గురించి మా తాతగారు వాళ్ళు 3 అన్నదమ్ములు అయితే ఒక ఆయన గతించారు. అంటే వాళ్ళు 3 చిన్నతనంలో వాళ్ళు ఉన్న కాలంలో, అంటే మధ్యలో ఆయన చనిపోయారు. పెద్ద ఆయన సిస్లా సుబ్బనారాయణ గారు, ఆఖరి ఆయన సిస్లా సుబ్బారావు గారు, మా తాతగారు. సో వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగొట్టుకున్నారు. సో అన్నగారే వీళ్ళని, మా తాతగారిని పెంచి పోషించారు. మా పెద్ద తాతగారు పరమ రామ భక్తులు. సో ఆయన ద్వారా వీరికి ఆంజనేయ స్వామి ఉపాసన అనేది వచ్చింది. మీరు ఎక్కడ రామ భక్తులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి భక్తులై ఉంటారు. ఎందుకంటే రాముల వారే లలితామ్మవారు, లలితామ్మవారే రాముల వారు. పురుష వేషం ధరిస్తే శ్రీరామచంద్రుడు, స్త్రీ వేషం వేస్తే లలితా త్రిపుర సుందరి, ఇద్దరికి అభేదం. కనుక ఎక్కడ ఆయన రామోపాసనతో పాటుగా బాలా ఉపాసన, అమ్మవారి ఉపాసన ఇదంతా ఉండేది. ప్రత్యక్షంగా మనం ప్రాతస్మరణీయులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కథల్లో వింటుంటాం. వారి చరిత్రలో బాలమ్మవారు ఆయనతో పాటు ఆడుకునేదని, ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వస్తే ఎవరన్నా వస్తే నాన్నగారు పూజలో ఉన్నారని చెప్పడం, ఇవన్నీ చాలా ప్రత్యక్ష సాక్షులు చాలామంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మా పెద్ద తాతగారి జీవితంలో కూడా జరిగినాయి. ఏం జరిగాయి? అమ్మవారు ఆడుకునేది ఆయనతో పాటు. తర్వాత ఇంట్లో పెద్ద సర్పరూపంలో ఇంట్లో తిరుగాడుతూ ఉండేది అమ్మవారు. సో కాలాంతరంలో ఆ హనుమద్ భక్తి మా తాతగారికి వచ్చి ఆయన మంత్రసిద్ధి కోసమని తపస్సు చేయడానికి, ఆయనకి 7 కొడుకులు, మా తాతగారికి 7 కొడుకుల్లో 5 ఆయన మా నాన్నగారు. మేము అప్పుడు నిజామాబాద్లో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు ఆయన తన కొడుకు దగ్గరికి వచ్చి, నేను కొన్నాళ్ళు తపస్సు చేసుకోవాలరా, నువ్వు కావాల్సినవి నువ్వు ఏర్పాటు చేస్తూ ఉండానంటే, సరే నాన్నగారు అంటే ఆయన కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండి చేసి చూశారు కానీ సాగట్లేదు. ఎందుకంటే ఆయన ఎంత కఠిన తపస్సు అంటే ఆయన నిద్రాహారాలు కూడా ఉండవు అనమాట. కూర్చుంటే జపంలో కూర్చుంటే 15 గంటలు కూర్చుంటారు. తర్వాత ఆహారం తినకుండా వేపాకులు తిని బతికిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. అంత కఠినమైన తపస్సు చేస్తారు. నిజామాబాద్ దగ్గరలో సారంగపూర్ అని ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇప్పటికీ ఉంది. స్వామి సమర్థ రామదాస్ గారు కట్టించిన గుడి. శివాజీ మహారాజ్ గారు గురువు గారు అనమాట స్వామి సమర్థ రామదాస్ గారు. సారంగపూర్ ఆంజనేయ స్వామి అంటారు. అది ఇండస్ట్రియల్ ఏరియా, చాలా లోన్లీ ఏరియా. ఇప్పటికీ అక్కడ సాయంత్రం 6-6:30 దాటితే జనసంచారం ఉండదు ఇప్పటికీ. సో 40-45 ఏళ్ల క్రితం ఎలా ఉండేది ఆలోచించండి. అసలు అక్కడికి భక్తులు వచ్చేవాళ్లే తక్కువ. వచ్చేవాళ్ళు మంగళవారం, శనివారం, ఆదివారం ఇట్లా సెలవుల్లో రావటం. అట్లా బాసర వెళ్తేటప్పుడు వచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా గుడికి వెళ్తారు, బాసర వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో అలాంటి సందర్భంలో మా నాన్నగారు వారంకి ఒకసారి వెళ్ళి
ఆయనకు కావాల్సిన వస్తువులు బియ్యం కూరగాయలు అవి ఇవ్వటం. అది కాదురా ఒక్కోసారి వండుకోలేకపోతున్నానంటే ఈ అటుకులతో మిక్చర్ లాగా చేసి డబ్బాలో పెట్టి ఇవ్వడం. అలాంటివన్నీ కాస్త నిలవ ఉండే స్నాక్స్ లాగా ఆహారంలాగా ఉపయోగపడేవి ఇచ్చి వచ్చేవాళ్ళు అన్నమాట. ఒక్కోసారి గుళ్ళో పంతులు గారు కూడా ఆయనకి నివేదనకు వచ్చిన అక్కడ నిజామాబాద్లో మార్వాడి వాళ్ళు ఎక్కువగా వస్తారు ఆంజనేయ స్వామి గుడికి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అరటిపళ్ళు స్వీట్స్ తీసుకొస్తారు నైవేద్యానికి. స్వీట్ పావు కిలో వాళ్ళ శక్తి కొలది పావు కిలో స్వీట్ ప్యాకెట్ కిలోనో అరకిలోనో తెస్తుంటారు. సో పంతులు గారికి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని అరటిపళ్ళు, కొన్ని కొబ్బరి చిప్పలు, కొన్ని స్వీట్లు, కొంత దక్షిణ వచ్చేవి. ఆయన ఏం చేసేవాడు, ఈయన ఇంత తపస్సు చేస్తున్నాడు కదా అని, పాపం ఒక్కడే ఉంటున్నారు కదా అని ఇంకా గుళ్ళో ఉండిపోయేవారా? గుళ్ళో ఇంకా అక్కడే ఉండిపోయారు. అక్కడ రూమ్ ఇచ్చారు ఈయనకి. ఆ రూమ్లో ఉండి తపస్సు చేసుకోవడం, జపం చేసుకోవడం, ఏదో అంటే ఆహారానికి లీస్ట్ ప్రయారిటీ అనమాట. సో ప్రాణాన్ని నిలుపుకోవాలి, శరీరాన్ని నిలుపుకోవాలి కాబట్టి ఏదో టైం కొంచెం తినడం అంతే, కానీ దానికి అసలు ప్రయారిటీ లేదు. అలాంటి సందర్భంలో ఈ పంతులు గారు కూడా తన దగ్గర ఉన్న వస్తువులు కొన్ని ఇచ్చి వెళ్తుండేవాళ్ళు, అరటిపళ్ళు, పాలు, స్వీట్స్. ఒకరోజు ఏమైందంటే ఈయన జపంలో ఉన్నారు, ఆ పంతులు గారి దగ్గర ఏం లేవు, ఈయనకు కూడా రూమ్లో ఏం లేవు తినటానికి. జపం అయిన తర్వాత ఏదైనా ఆకలిస్తే తినటానికి అన్నీ నిండుకున్నాయి. ఆ పంతులు గారికి కూడా ఆ రోజు ఏమి రాలేదు, రాలేదు ఈయనకి నేనేమి ఇవ్వలేకపోతున్నాను. ఆ మాత్రం దానికి ఆయన జపాన్ని డిస్టర్బ్ చేసి ఏమి లేవని చెప్పి వెళ్ళటం ఎందుకని ఆయన వెళ్ళిపోయాడు. సెన్సిబుల్గా ఉన్నారు ఆయన. ఏమి లేవని చెప్పడానికి ఆయన జపాన్ ఎందుకు నేను డిస్టర్బ్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయనకి ఎప్పుడో మెళుకొచ్చింది, గడియారం కూడా లేదు కదా, తెలియదు టైము. నిశిరాత్రి ఎప్పుడు 11, 12 ఎంత అయిందో మనకు తెలియదు. అక్కడ 9 అయినా కూడా 11 అయినట్టు ఉంటుంది, తెలీదు. ఎప్పుడైనా ధ్యానంలోంచి బయటకు వచ్చారో తెలీదు. వచ్చిన తర్వాత చూసుకుంటే తినడానికి ఏం లేవు, ఆకలిస్తుంది. అప్పుడు పంతులు గారు వచ్చారట. ఓ పెద్ద వెండి పళ్ళ నిండా అరటిపళ్ళు, పాలు, స్వీట్స్ అన్నీ పెట్టుకొని ఒక పైన దాని మీద ఒక పట్టు వస్త్రాన్ని కప్పి తీసుకొని వచ్చి, ఏమండి ఇంతసేపు జపంలో ఉంటే ఎలా, శరీరాన్ని కూడా చూసుకోవాలి కదా, కొంచెం శరీరాన్ని నిలుపుకుంటేనే కదా మీరు జపం 10 కాలాలు చేయగలుగుతారు, శరీరం పడిపోతే ఏం చేస్తాం అని ఆయన అని ఇవి ఇచ్చేసి తినండి విశ్రమించండి అని చెప్పి వెళ్ళిపోయారు. అబ్బా రక్షించాడు, వాళ్ళు నా దగ్గర ఏం లేవు, పైగా ఆ రోజు బాగా ఆకలేసింటాను పరీక్షగా. సో ఆయన గబగబా స్వీట్లు అరటిపళ్ళు అవి తిని ఆ పూటకి క్షుద్బాధం తీర్చుకొని పొద్దున్నే యథావిధిగా పొద్దున్నే లేచి మళ్ళీ ఈయన జపమాది చేసుకొని పంతులు గారు వచ్చి గుడి తీసి పూజ చేసే క్రమంలో ఈయన అనుష్ఠానం అయిన తర్వాత దర్శనానికి వెళ్ళి ఆయనకి పంతులు గారికి కృతజ్ఞతలు చెప్పారు. చాలా ధన్యవాదాలండి, రాత్రి మీరు మళ్ళీ ఓపిక చేసుకొని వచ్చారు, మీరు ఏమి పెట్టకుండా వెళ్ళిపోయారని నేను బాధపడ్డాను, కొంచెం నా దగ్గర కూడా ఏం లేవు, కానీ ఎందుకనో బాగా ఆకలేసింది, సమయానికి మీరు రాబట్టి నా ప్రాణం నిలబడింది అంటే, నేను ఎప్పుడు వచ్చాను అన్నాడు. నేను రాలేదండి, నేను ఎక్కడ వస్తాను, ఇంటికి వెళ్ళిపోయాను, నా దగ్గర ఏం లేవు అని అంటే, మరి వచ్చిన వాడు ఎవరు, ఆంజనేయ స్వామి. అమేజింగ్. ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మాకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు, 3వ సంతానం కూడా మాకు జాతకం ప్రకారం, నా జాతకం తీసుకున్నా, మా ధర్మపత్ని గారి జాతకం తీసుకున్నా, మళ్ళీ ఆడపిల్ల కనబడుతోంది. 2 ఆడపిల్లల వరకు వివక్ష లేకుండా ఉండడం మంచిదే, కానీ 3వది కూడా ఆడపిల్ల అంటే కొంత వంశాభివృద్ధి జరగాలి, వంశోద్ధరణ జరగాలి అనే కోరిక ఉంటుంది కదా. సో పిల్లాడు కావాలి, కానీ జాతకంలో చూస్తే ఆడపిల్ల బలంగా కనబడుతోంది. అలా అని భ్రూణహత్య మహాపాపం. అమ్మో కదా. 2 ఆడపిల్లలు ఉన్నారు, చాలు ఎనఫ్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం వాళ్ళని విద్యాబుద్ధులు చెప్పించి చదివించి పెంచే పెద్ద చేయడం అంటే అంత చిన్న మామూలు విషయం కాదు. సో 3వ సంతానం కూడా అయితే మగపిల్లాడైతే కొంత సాటిస్ఫై అయ్యి ఏదో వంశోద్ధరణ జరిగింది, వంశాభివృద్ధి జరిగింది అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ హనుమదుపాసన చేశాను. ఆ హనుమదుపాసనలో నాకు 5వ నెలలో ఆయన ధ్యానంలో జపంలో ఉండగా పెద్ద పళ్ళెంలో, బంగారు పళ్ళెంలో, అంటే ఆ సీన్ నాకు ఇప్పటికీ బాగా గుర్తనమాట. గులాబీ రేకుల మధ్యలో పిల్లాన్ని పడుకోబెట్టి ఆ పిల్లాన్ని చూపించి
ఏడవకు శాంక్షన్. నాకు ఇవే మాటలు వినపడ్డాయి, ఏడవకు శాంక్షన్ అనే మాటలు వినపడ్డాయి. సో అయినా కూడా ఇప్పుడు మానవ సహజం ఏంటి, అయినా సందేహమే. ఈ మనిషి పుట్టడమే సందేహాత్మకంగా పుడతాడు, డెలివరీ అయ్యే వరకు టెన్షన్. సో డెలివరీ అయినాక మగపిల్లాడు అనే వార్త విన్నాక ఉన్నావు స్వామి అద్భుతం. పేదవా, నీకు ఎప్పుడో చెప్పాను కదా, 5వ నెలలోనే చెప్పాను, నువ్వు 10వ నెలలో 9వ నెల నిండి నాకు చెప్తావేంటి, అబ్బా ఉన్నావు స్వామి అని. నేను అప్పుడు ఉన్నా ఇప్పుడు ఉన్నా అన్నాడు. అలా ఆయనని నమ్ముకొని ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఎటువంటి కష్టమైనా తీరుతుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభు అంటారు. కనుక ఆ స్వామిని మనం ఈ కలియుగంలో ఆయన ఉన్నదే మనని కాపాడడానికి, మనం రక్షించడానికి. ఆయన ఉనికి చిరంజీవిగా ఇప్పటికీ గంధమాదన పర్వతాల్లో ప్రత్యక్షంగా ఆయన ఉనికిని కనుగొన్న వాళ్ళు, ఆయన ఉనికిని ఆ అనుభూతి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికో గంధమాదన పర్వతాలకు వెళ్ళక్కర్లేదు, మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన ఇంటి పక్కన వచ్చి కూర్చుంటాడు. ఏమైనా నిదర్శనాలు ఉంటాయా సార్? ఇప్పుడు నా అలాంటి సామాన్యులు ఉపాసన చేస్తున్నారు అనుకోండి, అంటే లేదా ఇలా ప్రదక్షిణలు చేస్తున్నాం, మనకు తోచిన విధంగా ఆయన్ని శరణు వేయడాము, ఆయన ఏమైనా మనకు చూపిస్తుంటారా? ఖచ్చితంగా. ఎలా మేము గుర్తించవచ్చు ఆయన మా పూజలను అందుకుంటున్నారు అని? ఎలా గుర్తించవచ్చు అంటే ఆ వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుంది, ఆ అనుభూతి అనేది మనకు తెలుస్తుంది. మీకు జరిగే, మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితుల్లో మీకు మార్పు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రదక్షిణాలు ఎవరైతే భక్తితో చేస్తారో, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతారో, లేదా ఆయన మంత్రం ప్రత్యేకంగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, ఖచ్చితంగా ఆయన నిదర్శనం చూపిస్తారు. ఎటువంటి కోరికతో మీరు చేసినా కూడా, మా ఆవిడ విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. వాళ్ళు విశాఖపట్నంలో ఉన్నప్పుడు కాస్త కుటుంబం పెద్దది, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో వాళ్ళ మేనత్త ఏమే కాస్త ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు చేయవే, ఏదన్నా ఒక దారి దొరుకుతుందంటే, ఈ అమ్మాయి పెద్దమ్మాయి ఇంటికి బాధ్యతలు ఉంటాయి, అలాగే బాధలు ఉంటాయి. ఈ బాధలతో కూడిన బాధ్యతలతో అత్తయ్య ఏంటి మా పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే, ఏం చేస్తాను చెప్పవే, భగవంతుడే కాపాడాలి, ఓ 41 రోజులు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయి అని చేస్తే 21వ రోజున వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పడేసాడు. అంత త్వరితగతిన అమేజింగ్. 41 రోజులు చేయాలని సంకల్పం చేసి ప్రదక్షిణాలు చేస్తుంటే 20వ రోజు ట్రైన్ ఎక్కిచ్చి 21వ రోజు కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్లో పడేసాడు. మిగతా 20 రోజులు హైదరాబాద్లో ప్రదక్షిణ చేశారు. అంతేనా? అద్భుతం సార్. అంత కరుణామయుడు, నిజంగా కరుణామయుడు. ఎవరిని అడిగినా కూడా వాళ్ళ స్వానుభవాలు ఇలాగే చెప్తూ ఉంటారు. మిరాకిల్స్ అసలు అమేజింగ్. మీరు సుందరాకాండ చదవాలని, పారాయణ చేయాలని పుస్తకం తీస్తే వచ్చి కూర్చుంటాడు ఆయన. అందుకే సుందరాకాండ పారాయణ చేసే వాళ్ళందరూ కూడా పక్కన ఒక పీట వేస్తారు, స్వామి వచ్చి కూర్చుంటారు. ఖచ్చితంగా కూర్చుంటారు. కాకపోతే హనుమత్ ఉపాసనలో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే, చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, ఆంజనేయ స్వామి కాస్త ఉగ్రదేవత, ఆవేశపరుడు కదా, ఆంజనేయ స్వామిని అనుష్ఠానం చేస్తే రామ మంత్రాన్ని కూడా, రాముడిని కూడా కొంత స్మరించాలి, అప్పుడే ఆయన కొంచెం శాంతిస్తాడు అని. అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఎంత హనుమత్ ఉపాసన చేస్తే దానికి కొంచెం ఎక్కువగా రామోపాసన చేయాలి. చాలామంది నువ్వు సహస్రం ఆంజనేయ స్వామి జపం చేసావా, కనీసం ఒక 100 సార్లన్నా రామనామం చదువుకోవాలంటారు. కాదు, 1000 సార్లు ఆంజనేయ స్వామి మంత్రం చేస్తే 1100 సార్లు రామ మంత్రం చేయాలి. ఇది సీక్రెట్. చేస్తే ఇంకా త్వరితగతిన అంటే ఆయనకి ఆనందకరమైంది అదే. నువ్వే నైవేద్యం పెట్టావు, నాకు అప్పాలు పెట్టావా, వడమాలు వేసావు, ఆకు పూజ చేసావా, వీటన్నిటిగా ఇవన్నీ మన సంతృప్తి కోసం చేసుకునేవి. రామనామమే ఆయనకి అత్యంత ప్రియం. ఆయనకి అత్యంత ప్రీతికరమైంది ఏంటంటే రామనామమే. ఆ రామనామంలోనే ధన్యత ఉంటుంది. ఒకసారి బ్రహ్మదేవుడికే అంతు పట్టలేదు సార్. బ్రహ్మదేవుడు చూడండి, స్వర్గానికి రామభక్తులు వస్తున్నారు, హనుమత్ భక్తులు వస్తున్నారు.
రామభక్తులకి రాముడిని ఉపాసించిన వాళ్ళకి నేను ఇచ్చే పుణ్యం ఏదైతే ఉందో ఇస్తున్నాను. కానీ ఆ పుణ్యరాశి హనుమతి ఉపాసనలో ఇంకెక్కువ కనపడుతోంది. మరి మీ భక్తుడు కదా, మీ భక్తుడు మిమ్మల్ని మించి ఏమిటి? మీ భక్తులకి నేను ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి, ఎటువంటి అనుగ్రహాన్ని మోక్షాన్ని ఇవ్వాలంటే నాకేమి ఇస్తున్నావో దానికి రెట్టింపుగా హనుమ భక్తులకి ఇవ్వమని చెప్పారు రాముల వారు. అద్భుతం. ఇలా అనేకం ఉన్నాయి. రైట్ సార్. ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి ఉపాసన ద్వారా మీకు పోని కష్టం అంటూ లేదు, రైట్. తీరని కష్టం అంటూ లేదు, తీరని గ్రహబాధలు లేవు. ఎటువంటి ఈతి బాధలున్నా గ్రహ బాధలున్నా మీరు ఆంజనేయ స్వామి ఉపాసన ద్వారా, ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా తప్పకుండా అన్నిటి నుంచి బయటపడతారు. అద్భుతం సార్. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అమృత ధార పోస్తున్నట్టే ఉంది ఆంజనేయుడి గురించి వినటం అనేది. కానీ ఇంకా వినాలని ఉంది. ఇంకేమైనా ఉంటే, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమున్నా సరే మీరు ఇప్పుడు మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూ చేద్దాం. మీరు కూడా అందులో దిగితే ఆయన దిగాం ఆ భక్తిని, ఆ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం ఆస్వాదించవచ్చు. కరెక్ట్ సార్, కరెక్ట్. అందుకే అలా వెళ్ళాలనే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ చేత ఆయనని పరిపూర్ణమైన భక్తితో మెప్పించిన వాళ్ళకి ఆయన ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో ఈ వ్యక్తి, తన భక్తుడు, తన కష్టం పోగొట్టుకోవడానికి, తన అభివృద్ధి సాధించడానికి, తన వృద్ధిలోకి రావడానికి అన్ని మార్గాలు చూపిస్తాడు. అద్భుతం, అద్భుతం. చాలా 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 అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. ఆయుష్మతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.